తమ ఇలవేల్పుపై ఉన్న భక్తిని భక్తులు పలు రకాలుగా వ్యక్తం చేస్తుంటారు. కొందరు టెంకాయలు కొడతారు, మరికొందరు తలనీలాలు సమర్పిస్తారు, ఇంకొందరు ఉపవాసాలు ఉంటారు. కాని ఓ విద్యార్థిని మాత్రం ఇష్టదైవం లక్ష్మీ నరసింహుడిపై తన భక్తిని మరోరకంగా చాటుకుంది. బియ్యపు గింజలపై నరసింహుడి నామాలు రాసి తన భక్తిని చాటుకున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలోని లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. ముఖ్యంగా స్వామివారి కళ్యాణ తంతును తిలకించేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు మట్టపల్లికి వస్తుంటారు. తమ కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన స్వామివారి కళ్యాణం ఈ నెల 21వ తేదీన జరగనుంది. ఇందుకోసం భక్తులు స్వామివారికి మొక్కులు, కానుకలు చెల్లించుకుంటారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకి చెందిన గేయవర్షినికి ఆధ్యాత్మికత, భక్తిభావం ఎక్కువ. ఈ నెల 21వ తేదీన మట్టపల్లిలో జరిగే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొనాలని ఈ కుటుంబం భావించింది. దీంతో గేయవర్షిని మండలకాలం మౌనవ్రతంతో పాటు ఉపవాసం ఉంటూ భక్తి పారవస్యంతో లక్ష్మీ నరసింహుడి నామాన్ని స్మరిస్తూ బియ్యపు గింజలపై స్కెచ్ పెన్నుతో నరసింహుడి నామాన్ని రాసింది. స్వామివారికి సమర్పించేందుకు ఈ ఏడాది జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి పండుగ నాటి నుంచి బియ్యపు గింజలపై నరసింహుడి నామాన్ని రాయడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు గేయవర్షిని 27,116 బియ్యపు గింజలపై నరసింహుడి నామాలను రాసి తన భక్తిని చాటుకుంది. రోజుకు 3 గంటల చొప్పున బియ్యపు గింజలపై 108 నామాలను రాయడం మొదలుపెట్టానని, స్వామివారి కళ్యాణ తేదీ నాటికి మరో 4,000 బియ్యపు గింజలపై నరసింహుడి నామాన్ని రాసి 31,116 పూర్తి చేస్తానని గేయవర్షిణి చెబుతోంది. నరసింహుడి నామాలు రాసిన ఈ బియ్యపు గింజలను స్వామివారి కళ్యాణం రోజున స్వామివారి తలంబ్రాల్లో కలిపేందుకు వేద పండితులకు అందజేస్తానని తెలిపింది. చిన్న వయసులోనే ఆధ్యాత్మిక భావాలతో భగవత్ ఆరాధన చేస్తున్న గేయవర్షిణిని వేద పండితులు, భక్తులు అభినందిస్తున్నారు.